అందరికీ నమస్తే. పవన్ కళ్యాణ్ అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కెలికి తన్నించుకోవడం అంటే ఏంటి? మంచివాడి సహనాన్ని, ఓర్పుని చాతగానితనంగా తీసుకుంటే మాత్రం ఆ మంచితనం పక్కన పెట్టి ఒక్కసారి బరిలో దిగితే ఏమవుతుంది అనే దానికి ఈరోజు నిదర్శనం పవన్ కళ్యాణ్ గారు హైదరాబాదు నడిబొడ్డున, అంటే తెలంగాణ రాష్ట్రానికి రాజధానిలో ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఇలా ఇన్నాళ్ళు దాకా ప్రాంతీయ విద్వేషాలని, ప్రాంతీయ వైషమ్యాలని చెలరేగించి రాజకీయ లబ్ధి పొందాలన్నటువంటి పార్టీల్ని కడిగి పారేశాడు. ఒక్క ప్రెస్ మీటు. ఇప్పుడు దాకా దాని మీద శవాల మీద పేలాలు తినాలని, మరమరాలు తినాలని ప్రయత్నం చేసిన వాళ్ళందరికీ నోళ్ళకి ప్లాస్టర్ వేశాడు. అయినా నేను ఈరోజు అడుగుతున్నా, నిన్నటి దాకా తెలంగాణలో తెగ మాట్లాడుతున్నారు, నిన్న కాంగ్రెస్ నాయకులు వచ్చి మాట్లాడుతున్నారు. అయ్యా మీ కాంగ్రెస్ పార్టీ ఏడబుట్టిందయ్యా? మీ కాంగ్రెస్ పార్టీ మూలాలు ఎక్కడయ్యా? ప్రస్తుతానికి మీ పార్టీని లీడ్ నడుపుతున్న రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ గారు తెలంగాణ గడ్డ మీద బుట్టి బొడ్డు తెంచుకున్నారా అని అడుగుతున్నా మిమ్మల్ని. నేను అడుగుతున్నా, భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమా లేక ఏమన్నా ప్రత్యేకమైనటువంటి రాష్ట్రంగా, ప్రత్యేకమైనటువంటి దేశంగా ఏమన్నా మిమ్మల్ని గుర్తించారని నేను అడుగుతున్నా. మీరు బతకడానికి, మీరు రాజకీయంగా ఎదుగుదల రావటం కోసం ఆంధ్ర వాళ్ళని కించపరుస్తారా? ఆంధ్ర వాళ్ళని అవమానం చేస్తా మాట్లాడతారా? భారతదేశంలో ఏ పౌరుడైనా, ఏ రాష్ట్రంలో అయినా స్వేచ్ఛగా జీవించవచ్చు, ఏ రాష్ట్రంలో అయినా ఉండొచ్చు అని చెప్పుకుంటుంటే మీరేంటి ఆంధ్ర వాళ్ళు ఉంటే ఇక్కడ ఉండండి, లేకపోతే రొయ్యలు అమ్ముకోండి, చేపలు అమ్ముకోండి. మాకు అర్థం కావట్లా. మీకు రాజధాని లేదు, మీకు రాజధాని లేదు. నేను అడుగుతున్నా, మేము రాజధాని లేకపోతే మీ రాజధాని ఏమైనా ఇమ్మని మేము అడిగామా? మీ రాజధాని కావాలని మేము ఏమైనా అడిగామా? 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని అన్నారు, 10 ఏళ్ళు అయిపోయినంటే మీ రాజధాని మీరు తీసుకెళ్ళిపోయారు. మేమేం అడగలేదే, మాకు రాజధాని ఇవ్వండి, మీ రాజధాని ఇంకో 10 ఏళ్ళు కొనసాగించండి మేమేం అడుక్కోలేదే. చెన్నై పట్టణం దారి వదులుకున్నాం, తెలంగాణ హైదరాబాద్ను వదులుకున్నాం. బహుశా భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాజధాని అయినటువంటి రాష్ట్రాన్ని మాదే. అయినా కూడా మేము ఈరోజు ధైర్యంగా ఉన్నాం. నిన్న కవిత గారు మాట్లాడుతున్నారు, రేపు వర్షాకాలం వస్తుంది, సెక్రటరియట్లో వాటిలోకి నీళ్లు వస్తాయని చెప్పి. మీ వైభవాన్ని చెప్పుకోవడంలో తప్పు లేదు, మా దరిద్రాన్ని ఎత్తి చూపించడంలో అది మీరు ఆలోచన చేసుకోవాలి. హైదరాబాద్లో ఒక మోస్తరు వర్షాలు కురితే నాలాలు బొంగుతాయి, ఫ్లైఓవర్ల మీద నీళ్లు వస్తాయి. గతంలో చాలా చూసిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకనంటే మనం ఒక వేలు చూపిస్తే 5 ఏళ్ళు మన వైపు చూపిస్తాయి. ఇంకొక తీవ్రమైనటువంటి మాట ఆయన మాట్లాడాడు. వామపక్షాలు అంటే ఏంటి? ప్రపంచ కార్మికులారా ఐక్యంగా అంటారు. కానీ తెలంగాణలో మాత్రం ఆయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడతారు, ఆంధ్ర నాయకులకి తెలంగాణలో ఏం పని, తెలంగాణ రాజకీయాల్లో ఏం సంబంధం, తెలంగాణలో ఇల్లు ఎందుకు కట్టుకున్నారని అంటారు. నేను అడుగుతున్నా, తెలంగాణ ఏమన్నా పాకిస్తాన్లో ఉందా? పాకిస్తాన్లో ఉన్నటువంటి ఏమన్నా దేశంలో ఒక భాగమా తెలంగాణ? ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఒక అంతర్భాగం కాదా? మరి ఎందుకు మీరు పద్దాకల మాట్లాడితే తెలంగాణ 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 అనేటువంటిది ఒక సమస్యగా సృష్టించాలని చెప్పి చూస్తున్నారు? నేను అడుగుతున్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడినటువంటి మాటలకి జనసేన పార్టీ వివరణ అడిగింది. ఆయన చెప్పారు, తప్పు అయిపోయింది, బేషరతుగా క్షమాపణ చెబుతా ఉన్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు, నేను ఎటువంటి కేసులు పెట్టొద్దని చెప్పాను. తర్వాత 2 రోజుల తర్వాత తెలంగాణలో ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెడతాడు. నేను అడుగుతున్న, చిత్రసీమ పరిశ్రమల నాయకుల గురించి కూడా తాగుబోతులు, తిరుగుబోట్లు, సన్నాసులు అంటారు. ఆ రోజు తమిళనాడులో అన్నానగర్లో ఉన్నటువంటి సినీ పరిశ్రమని ఎవరైతే మరి చెన్నారెడ్డి గారు, మీ ప్రాంతానికి చెందినటువంటి తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి తెలంగాణ రాష్ట్రం కావాలని ఆశించినటువంటి మరి చెన్నారెడ్డి గారు చిత్ర పరిశ్రమని మీరు ఇక్కడికి రండి, హైదరాబాద్లో పరిశ్రమ పెట్టండి, రాష్ట్రానికి వెన్నుదన్నుగా ఉంటుంది, రాష్ట్రానికి సహాయ సహకారాలు మీరు అందించినట్టు అవుతుంది, కొన్ని వందల మంది ఆర్టిస్టులకి అందరికీ కూడా సహాయ సహకారాలు చేసినట్టు ఉంటుందని చెప్పి ఆ రోజు మీరు తీసుకొచ్చారు. మరి ఈరోజు ఏంటి మీరు ఏంటి ఆ మాట్లాడు యాదగిరి పాశం మాట్లాడతాడు, సినిమా హీరోలు గలీజ్గాళ్ళు దందా చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుకుంటారు. అంటే నేను అనేది ఏంటంటే, మీకు అవసరమైనప్పుడు పైకెత్తి, అవసరం లేనప్పుడు కింద పడేసే సంస్కృతికి స్వస్తి పలకండి. ఇది వాస్తవ విషయం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వాళ్ళ ఆకాంక్షలను మేము ఆస్వాదిస్తాం. మా అన్నదమ్ములుగా వాళ్ళ అభివృద్ధిని మేము ఆకాంక్షిస్తాం. వాళ్ళు అభివృద్ధి చెందితే, పురోగతి సాధిస్తే మేము ముందుకు వెళ్తాం. వాళ్ళ కన్నీళ్ళు వస్తే మేము బాధపడతాం. అన్నదమ్ముల్లా ఉండాల్సినటువంటి మా మధ్య మీ రాజకీయ అవసరాల కోసం, మీ రాజకీయ లబ్ధి కోసం ఎవరిని బూచులుగా చేసి చూపించాలనుకుంటున్నారు? ఎవరు నిన్న టాంచి పెట్టాడు, 2 రోజులు టాంచి కోడి చెరువుని కబ్జా చేసిన పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ సవాల్ చేశాడు. రేవంత్ రెడ్డి గారు, నేను కబ్జా చేసినట్టు మీరు నిరూపించండి, తెలంగాణ ప్రభుత్వానికే రాసిస్తానని మొగతనంగా ఛాలెంజ్ చేశాడు. ఇంకేంటి మీకు?
మీరు పోయి రేవంత్ రెడ్డి దగ్గర లేకపోతే మీరు పోయి నిరూపించండి. ఆయన కొనుగోలు చేసుకున్నాడు, ఆయన కష్టార్జితం. భారతదేశంలో ఎక్కడైనా స్థలాన్ని కొనుక్కోవచ్చు, ఎక్కడైనా ప్రాపర్టీస్ని కొనుక్కోవచ్చు. ఊరక గుడ్డగాల్చి మీద పడేయటం. ఇలా మొత్తం తెలంగాణలో ఎవరైతే ఈ విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకున్నారో వాళ్ళందరూ కూడా సిగ్గుతో తలదించుకునేలా చేశాడు పవన్ కళ్యాణ్ గారు. చాలా ఫస్ట్ టైం ఆయన హైదరాబాదు నడిబొడ్డున తెలంగాణ ప్రజలు ఆయన ఏమన్నాడు, విభజనకు నేను వ్యతిరేకం కాదు, కానీ విభజన చట్టబద్ధంగా చేయకుండా అన్యాయం చేశారని మాత్రమే నేను మాట్లాడాను. ఆ రోజు కూడా తెలంగాణ విభజనకు నేను వ్యతిరేకం కాదని చెప్పాడు ఆయన. కాబట్టి ఈరోజు కేవలం మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఆ వీడియోస్ని సర్క్యులేట్ చేసుకొని ఆ రోజు ఉన్నటువంటి ఎమోషనల్ దృష్ట్యా, పార్టీ అంశాల దృష్ట్యా ఆ రోజు మాట్లాడినటువంటి అంశాలను తీసుకొచ్చి మీరు తెలంగాణలో ఉండటానికి అర్హత లేదు. తెలంగాణ ఏమన్నా ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్ నడబోడుతున్న తెలంగాణలో ఏమన్నా? నేను అడుగుతున్నాను. ఆయన ఎవరు మాట్లాడాడు? పవన్ కళ్యాణ్ అడిగాడు, తెలంగాణ మీ అయ్య జాగీరా అని అడిగాడు. నిన్న పొన్నం ప్రభాకర్ అంటున్నాడు, మా అయ్య జాగీరా అని. మీ అయ్య పుట్టిన కాంగ్రెస్ పుట్టింది ఎక్కడ? ఢిల్లీలో పుట్టింది. పోయి ఆడు పెట్టుకోపో, మీ అయ్య జాగీరా ఆడు పెట్టుకోండి. మరి ఎందుకు మీరు తెలంగాణలో పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీని? మరి కవితమ్మ తెగదించుకుంటుంది. అమ్మ కవితమ్మ మన అయ్య తెలుగుదేశం పార్టీలో నుంచి వచ్చాడు. మన అయ్య ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ప్రాపకం కోసం మన అన్న పేరు మీద కల్వకుంట్ల తారక రామారావు అని పెట్టాడు. మరి ఎందుకు ఆ రోజు తెలంగాణలో దోపిడీదారు పార్టీ అయినప్పుడు మీ అయ్య ఎందుకు పాపకం కోసం ప్రయత్నం చేశాడు? ఎన్టీఆర్ గారి పేరు ఎందుకు పెట్టుకున్నాడు? ఇవన్నీ ఏంటంటే ఓడలో ఉన్నంతసేపు ఓడ మల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్టు మీరు ఎంతసేపు ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అవమానపరచడము, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని లేకపోతే నాయకుల్ని మాట్లాడి నేను అడుగుతున్నా, ఏం తప్పేంటి? తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? తెలంగాణలో జనసేన పార్టీ ఉంటే మీకు వచ్చిన నష్టం ఏమిటి? నేను అడుగుతున్నా, మీకు వచ్చిన నష్టం ఏమిటి? ఈరోజు మీరు కేవలం పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు టార్గెట్ చేయటం కాదు, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేసి తెలంగాణ ప్రజలను డైవర్ట్ చేయటం కోసం. నేను అడుగుతున్నా, ఈరోజు మీరు మాట్లాడుతున్న వాళ్ళలో ఎవరైనా ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడాడు, అది తప్పు కాదా? అది తప్పు కాదా? కవిత గారు మీరు చెప్పాలి. మీరే కదా మాట్లాడుతుంది. తెలంగాణ జర్నలిస్ట్ని అరెస్ట్ చేస్తే జైలు గోళ్ళ బద్దలు కొడతామంటున్నావు కదా, తప్పు కాదా? ఆయన మాట్లాడిన దానికి ఈరోజు ఒక రకంగా మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. జనసేన పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు అలాగే ఎవరైతే ఇద్దరు వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమన్నారు, అది నా చెవుల్లో వినపడ్డాను అన్నాడు. మరి ఎట్లా విన్నాడు? హైలీ ఇన్ఫర్మేషన్, నా దగ్గర ఉన్నటువంటి సమాచారం అని తప్పుడు సమాచారం ఇచ్చాడు. ఈరోజు నేను కవిత గారి మీద రేపు ఇదే వ్యాఖ్యలు చేస్తే కవిత గారు ఊరుకుంటారా? కవిత గారు ఊరుకుంటారా? లేదా కవిత గారు రేవంత్ రెడ్డి దగ్గర ప్యాకేజ్ తీసుకున్నారు, నేను విన్నాను అని నాగేశ్వరరావు గారు చెప్తే ఆ వ్యాఖ్యలు మీరు ఖండించకుండా, వాటికి సమాధానాలు అడగకుండా, తప్పుడు వ్యాఖ్యలు చేసేందుకు నేను కేసు పెడతాను అనకుండా వదిలేస్తారా? అంటే మీకు జరిగితే మీరు మాట్లాడతారు, రైతుడి వాళ్ళు దాన్ని ప్రశ్నిస్తే తెలంగాణ వాళ్ళు ప్రశ్నిస్తారే తప్పనిచ్చి, మా జర్నలిస్టులు ప్రశ్నిస్తారే తప్పనిచ్చి అరెస్ట్ చేయకూడదు. ఇది ఎక్కడ సిద్ధాంతం? ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ సామాజిక న్యాయం? కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, నిన్నటి నుంచి తెగదించుకున్న వాళ్ళందరికీ ఆ కోడి చెరువు కబ్జా అన్నలకు కూడా మీరు రేపటి నుంచి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళిపోయి, సార్ ఎట్లా దాన్ని ఎట్లా కబ్జా అయిందో ఒకసారి తీయండి, ఆయన రాసి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, సవాల్ చేస్తున్నాడు. అలాగే తెలంగాణలో అత్యంత విప్లవకారుడైనటువంటి గద్దర్ గారు ఆయన అన్నారు, పవన్ కళ్యాణ్ నా తమ్ముడు, రే అని పిలిచే స్వతంత్రం నాకుంది, అది చెప్పుకుంటే రాదు, అది ఎక్కడ ఆ సిద్ధాంతాలు నచ్చితే వస్తారు. కాబట్టి నేను చెప్పే ఏంటంటే, మీరు శవాల మీద మరమరాలు ఏరుకునే పనులు మానుకోండి, మీరు ప్రజల సమస్యల మీద పోరాడండి. 13 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్ర విభజన చెందిన తర్వాత కూడా ఇంకా తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు ఉండకూడదు, ఆంధ్ర పార్టీలు ఉండకూడదు అంటే దాన్ని మాట్లాడటం, ఆ భావజాలాన్ని మానుకోవాలి. ఎందుకంటే మీరు రాజ్యాంగానికి లోబడి పార్టీలు పెడుతున్నారు, రాజ్యాంగానికి లోబడి పార్టీలు నడుపుతున్నారు. అలాంటి మీరు ఏంటి ఈ నాన్ సెన్స్ ఏంటి? సిగ్గనిపించట్లేదా మీకు? పవన్ కళ్యాణ్ తిడతాడు, లోకేష్ని తిడతాడు, లేదా చంద్రబాబు నాయుడు తిడతాడు. ఏమి నాకు అర్థం కావట్లే. ఏం మాట్లాడుతున్నారు? ఒంటి మీద సోయిండి మాట్లాడిస్తున్నారా మీరు? రేవంత్ రెడ్డిని కొట్టాలంటే రేవంత్ రెడ్డి తప్పులు వైఫల్యాలు చూపించండి, చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయాలంటే చంద్రబాబు నాయుడు తప్పులు వైఫల్యాలు చూపించండి. ఈ దరిద్రాలు ఏంటి? ఈ చండాలం ఏంటి? చేతకాక సికండి రాజకీయాలు చేయటం ఏంటి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మేము కూడా ఆనందపడ్డాం, పోనీయండి, అయిపోయింది, జరిగిపోయింది, వాళ్ళకి ఇష్టం లేదు. ఎన్నాళ్ళు కలిసి ఉంటారు? అన్నదమ్ముల మధ్య విభేదాలు వచ్చే విడిపోయారు. ఎవడు కొండ, ఎవడు సట్టి, ఎవడు భోజనం వాడు తీసుకున్నాడు. ప్రజలు విభజన చెందారు, పార్టీలు విభజన చెందరా. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉంది, రాజన్నట్టు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూడా ఎమ్మెల్యేలు గెలిచారు కదా, 18-16 మంది ఎమ్మెల్యేలు గెలిచారు కదా. మరి ప్రజలు ఎందుకు ఇచ్చారు వాళ్ళకి అవకాశాన్ని? మీరు తర్వాత దాన్ని పార్టీలు అక్కడ నామరూపాలు లేకుండా స్కెచ్లు వేసుకున్నాం. సరే, ఏది ఏమైతే రాజకీయాల్లో సహజమే, కానీ దయచేసి అన్నదమ్ములు లాంటి వాళ్ళ మీద నిన్న ఎవడో ఒకడు అమెరికా నుంచి ఒకడు మాట్లాడుతున్నాడు, వాడు
ఆంధ్ర వాళ్ళకి తెలంగాణలో ఏం పని, ఈడేమో అమెరికా ఎందుకు పోయాడు, బాత్రూమ్ గారని పోయాడు ఏముండా. మీరు మాత్రం దేశాలు మొత్తం తిరగవచ్చు, గ్రీన్ కార్డు హోల్డర్స్ అని తిరగవచ్చు. కానీ మీ తెలంగాణలో మాత్రం ఎవరు ఉండకూడదు, ఒరిస్సా వాడు ఉండకూడదు, తమిళనాడు ఉండకూడదు, మారువాడీస్ ఉండకూడదు. ఏం చేస్తున్నారు రాష్ట్రాన్ని? దక్షిణాది రాష్ట్రాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాజధాని ప్రాంతం హైదరాబాద్. దాన్ని ఎందుకు నాశనం చేస్తారు? దాన్ని ఎందుకు సర్వనాశనం చేస్తారు? నామరూపాలు లేకుండా చేస్తారు. కొంచెమైనా ఆలోచన దిమాక్ పెట్టుకొని మాట్లాడండి. మీరు తెలుగు వాళ్ళంత అన్నదమ్ముళ్ళు, అది గుర్తుపెట్టుకొని వ్యవహరించాలి. కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టు మాటలు మాత్రం ఖచ్చితంగా 100% గట్టి డోసు ఇచ్చారనేది వాస్తవ విషయం.